రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు. పేపర్ లీకులు విద్యార్థుల అంశంపై ప్రతిపక్షాల ఆందోళన చేపట్టారు. విద్యా విధానంపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. हमने ये सवाल उठाया है कि सोमवार को छात्रों के खिलाफ जिस तरह लाठीचार्ज और हिंसा की गई है उससे मेरा मन लाठीचार्ज अत्यंत उनको सर हमने ये सवाल उठाया है कि सोमवार రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు. పేపర్ లీకులు విద్యార్థుల అంశంపై ప్రతిపక్షాల ఆందోళన చేపట్టారు. విద్యా విధానంపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. सर हमने ये सवाल उठाया है कि सोमवार को छात्रों के खिलाफ जिस तरह लाठीचार्ज और हिंसा की गई है उससे मेरा मन लाठीचार्ज अत्यंत उनको सर हमने ये सवाल उठाया है कि सोमवार పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ పై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో లోక్సభని ఇప్పటికీ 2 సార్లు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్సభలో నల్ల దుస్తులతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారి వాయిదా వేశారు. మరలా పేపర్ లీకులు విద్యార్థుల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. విద్యా విధానంపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు. माननीय सदस्यगण, अभी प्रश्नकाल है। प्रश्नकाल के अंदर सभी माननीय सदस्यों के जो प्रश्न होते हैं उनको बोलने का अवसर दिया जाता है और ये महत्वपूर्ण और सरकार की जिम्मेदारी भी होती है। इससे मेरा आग्रह है, प्रश्नकाल के बाद मैं जिन विषयों पर आपने नोटिस दिया है उन विषयों पर मैं चर्चा कराने को तैयार हूं। जितनी देर जितने समय आप चर्चा करना चाहेंगे उपयुक्त समय आपको चर्चा के लिए मिलेगा, लेकिन चर्चा प्रश्नकाल के बाद ही होती है। अगर आप सदन में चर्चा करना चाहते हैं तो आप नोटिस दीजिए, मैं प्रश्नकाल के बाद आपको चर्चा करना की अनुमति प्रदान करने के लिए तैयार हूं। आप अगर सदन नियोजित तरीके से नहीं चलाना चाहते, सदन की मर्यादा को नहीं बनाना चाहते तो सदन की कार्रवाई नहीं चलेगी। सदन आज 12 बजे तक के लिए स्थगित किया जाता है। పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతుంది. నీట్ పేపర్ల లీక్ పై విపక్షాలు ఆందోళన చేపట్టారు. విపక్షాల ఆందోళనతో లోక్సభని ఇప్పటికీ 2 సార్లు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్సభలో నల్ల దుస్తులతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారి వాయిదా వేశారు. మరలా పేపర్ లీకులు విద్యార్థుల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. విద్యా విధానంపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు.